టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఉన్న పోరు వైభవం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ రంగం సమూలంగా రూపాంతరం చెందుతోంది. టెక్ దిగ్గజాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మారుతుండటంతో టెక్ రంగంలో కొత్తగా ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. దీనికి భిన్నంగా కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో కోత విధించే పనిలో పడ్డాయి. మొత్తానికి చూస్తే ఐటీ రంగం గతంతో పోలిస్తే కల తప్పిందని చెప్పుకోవాలి. మరి ఐటీ రంగానికి పూర్వవైభవం వస్తుందా రాదా? ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఐటీ రంగంలో ఉద్యోగాలంటేనే ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకర్షణీయమైన ఆఫీసులతో పాటు ఆకర్షణీయమైన వేతనాలు. దీంతో పాటు ఉద్యోగికి కావలసిన విధంగా ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేవి. ఇవన్నీ ఒకప్పటి మాట. ప్రస్తుతం ఐటీ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఐటీ రంగంలో కూడా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు సరికొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మారిపోతున్నాయి. దానిపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ కంపెనీలన్నీ ఉన్న ఉద్యోగులను తొలగించి ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. 2023 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు సుమారు 4,35,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. దీంతో ఎంట్రీ లెవెల్ జాబ్ ఆఫర్స్ ఏకంగా 40% క్షీణించాయి. బదులుగా అత్యంత నైపుణ్యం కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గడం వల్ల టెక్ జాబ్ మార్కెట్ పని అయిపోయిందని కాదు, టెక్ రంగం సరికొత్తగా రూపాంతరం చెందుతోందని టెక్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. కరోనా ముగిసిన తర్వాత నుంచి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మారిపోవడంతో కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ ఏడాది యుఎస్ జాబ్ మార్కెట్ మాత్రం అంత ఆకర్షణీయంగా లేదని చెప్పుకోవాల్సిందే. అయితే ఇంతటితో ఐటీ రంగం పని అయిపోయిందని కూడా చెప్పలేం. కాస్త నెమ్మదించిందని చెప్పుకోవచ్చు. కంపెనీ యాజమాన్యాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. 2021లో మాదిరిగా గంపగుత్తగా తీసేయకుండా వ్యూహాత్మకంగా తగ్గించుకుంటూ పోతున్నాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఢోకా లేదు. అలాగే టాలెంట్ ఉన్న ఉద్యోగులు రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించి కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న టెక్నాలజీలు, ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆటోమేషన్, ఫిన్టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ హెల్త్కు మారిపోతున్నారు. ఇక ఐటీ జాబ్ మార్కెట్ విషయానికి వస్తే 2023 నుంచి 2025 వరకు చూస్తే టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో 2,64,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో అమెరికాలోనే 95,000 మంది ఉన్నారు. ఇక 2024 నాటికి వచ్చేసరికి కోతలు జోరు ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది సుమారు 1,52,000 మంది ఐటీ రంగానికి చెందినవారు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సుమారు 26,000 మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. అయితే టెక్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల కారణంగా కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. మాస్ లేఆఫ్లు కాకుండా ఒక వ్యూహం ప్రకారం కోత విధించుకుంటూ పోతున్నాయి. కంపెనీలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ మోడల్కు మారిపోతున్నాయి. ఇక దాదాపు అన్ని ఐటీ కంపెనీలు నాన్ కోర్ జాబ్స్, మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్, అండర్ పర్ఫార్మింగ్ యూనిట్లు, మిడ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ పొజిషన్లతో పాటు లోయర్ లెవెల్ పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. ఇదిలా ఉండగా ఐటీ రంగంలో భారీ ఎత్తున లేఆఫ్లు ఉన్నా అదే సమయంలో టెక్ రంగానికి చెందిన స్పెషలిస్టులకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, చేస్, వెల్స్ ఫార్గో లాంటి బ్యాంకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఏఐ ఇంజనీర్లను, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ను రిక్రూట్ చేసుకున్నాయి. కొన్ని కంపెనీలు సంప్రదాయబద్ధమైన పొజిషన్లో ఉండేవారిని తొలగించిన వారి స్థానంలో నైపుణ్యం కలిగిన వారిని తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఏడాది ప్రారంభంలో సేల్స్ ఫోర్స్ 1000 మందిని ఉద్యోగులను తీసేస్తే అదే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసే వారిని రిక్రూట్ చేసుకుంది.
ఇక మైక్రోసాఫ్ట్ కూడా 6,000 మందిని తీసి వారి స్థానంలో ఏఐలో రిక్రూట్ చేసుకుంది. ఇక అమెరికా టెక్ జాబ్ మార్కెట్ విషయానికి వస్తే ఈ ఏడాది అతిపెద్ద ఫైనాన్షియల్ కంపెనీలు జేపీ మోర్గాన్, గోల్డ్మెన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి. దీంతో ఏఐకి డిమాండ్ పెరిగిపోతోంది. అలాగే సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులకు డిమాండ్ పెరిగిపోనుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఉదాహరణకు ఎవర్కోర్, బార్క్లేలు కూడా ప్రధానంగా టెక్, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఈ ఏడాది కోడింగ్ రోల్స్తో పాటు డేటా అనలిస్టులు, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ రిస్క్ ఆడిటర్ల డిమాండ్కు పెరిగే అవకాశాలున్నాయని ఐటీ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐటీ రంగంలో ప్రస్తుతం 70% జాబ్ ఆఫర్స్ విషయానికొస్తే అంతా ఫేక్. ఆన్లైన్లో జాబ్ ఆఫర్ గురించి వచ్చే వార్తలన్నీ ఫేక్ న్యూస్, మోసపూరితమైన ప్రకటనలే. కంపెనీలకు కూడా ఈ విషయం తెలుసు. దీనికి కూడా ఒక కారణం ఉందంటున్నారు టెక్ రంగానికి చెందిన నిపుణులు. టెక్ రంగం జోరుగా ఉందని భ్రమ కల్పించే ఉద్దేశమని దీనికి కారణమన్నారు. అయితే అన్ని జాబ్ పోస్టింగ్స్ ఫేక్ అని కూడా చెప్పలేం. కంపెనీలు కావాలని ఫేక్ లేదా గోస్ట్ జాబ్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ప్రజల్లో ఐటీ రంగం బలంగా ఉందని నమ్మించడానికి చేస్తున్న ఎత్తుగడ. రెస్క్యూ బిల్డర్స్ నిర్వహించిన సర్వేలో 40% కంపెనీలు ఫేక్ జాబ్ లిస్టింగ్ ఉన్నట్లు అంగీకరించాయని తెలిపింది. సిఎన్బిసి సర్వేలో 10 కంపెనీలకు గాను 4 కంపెనీలు ఈ ఏడాది ఫేక్ జాబ్ ఆఫర్స్ ఇచ్చినట్లు అంగీకరించాయి. అభ్యర్థుల రెజ్యూమ్స్ సేకరించి పెట్టుకుంటాయని తెలిపాయి. కేవలం 8% మంది దరఖాస్తుదారులకు కంపెనీల నుంచి జవాబు వచ్చాయి. మిగిలిన కంపెనీల విషయానికొస్తే ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన కంపెనీ నుంచి సమాధానం మాత్రం రాలేదు. ఇక అమెరికాలో 2023 నుంచి 2025 వరకు చూస్తే టెక్ రంగంలో 70% కొలువులు తగ్గాయి. ఇదే జోరు బ్రిటన్లో కూడా కనిపించింది. అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ 30% తగ్గింది. ఇక బ్రిటన్ విషయానికొస్తే అక్కడ సాధారణ నిరుద్యోగులతో పోలిస్తే టెక్ రంగంలో నిరుద్యోగుల సంఖ్య కాస్త తక్కువే. అక్కడ ఐటీ రంగంలో నిరుద్యోగుల సంఖ్య 5.5%గా తేలింది. ఇక ఐటీ కంపెనీ ఆటోమేషన్కు మారిపోవడం వల్ల టెక్ కంపెనీలు జాబ్ ఆఫర్స్ తగ్గించేశాయి. కంపెనీలు ఇంటర్వ్యూలు తీసుకున్నా తర్వాత వీరిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇక అమెరికాలో ఐటీ ఉద్యోగాల కోసం గతంలో 3 నెలలు వేచి చూడాల్సి వస్తే అది కాస్త 5 నెలలకు పెరిగిపోయింది. దీంతో ఐటీ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అనుభవజ్ఞులైన ఐటీ నిపుణులు దరఖాస్తులు చేసుకున్నా వాటికి సమాధానం ఇవ్వకుండా పోయాయి కంపెనీలు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేశాయని చెబుతున్నారు. ఐటీ రంగం పూర్తిగా పడిపోలేదని, బలంగా ఉందని చెప్పడానికి చేసే ఎత్తుగడలుగా భావిస్తున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు. ఇక ఈ ఏడాది నుంచి అమెరికాలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మారిపోతున్నాయి. దీంతో ఐటీ రంగంలో నిరుద్యోగం పెరిగిపోతోందన్న భయాలు ఉన్నా కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 2035 నాటికి ఏఐ రంగంలో ప్రతి ఏడాది 18% చొప్పున వృద్ధి ఉంటుందని, సుమారు 6 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుందని చెబుతున్నారు. కొత్తగా టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు కోల్పోయినా కొత్త అవకాశాలు కూడా వస్తాయని శామ్ ఆల్ట్మెన్ కూడా అన్నారు. ఇక ఏఐ విషయానికొస్తే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్, ఏఐ సైంటిస్టులు జాబ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇక సాధారణ ఐటీ జాబ్స్ మాత్రం క్రమంగా కనుమరుగవుతాయి. మొత్తానికి చూస్తే ఐటీ రంగానికి మాత్రం ఎలాంటి ఢోకా లేదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఐటీ రంగంలో 6 మిలియన్ల జాబ్స్ ఉంటే 2035 నాటికి 7 మిలియన్లకు చేరుతుందని, ఏడాదికి 18% చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఐటీ రంగానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. మారుతున్న కాలాన్ని బట్టి కాలేజీలో, యూనివర్సిటీల్లో కూడా ఏఐకి సంబంధించిన కోర్సులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు మారుతున్న ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో డిమాండ్ను బట్టి ఆ రంగానికి మారిపోతే ఉద్యోగానికి ఢోకా ఉండదంటున్నారు ఐటీ నిపుణులు.